హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశానండి. ఇది కొబ్బరి పాలతో చేసే స్వీటు. అయితే ఇది సక్సెస్ అయిందా కాలేదా, బాగుందా లేదా అనేది మీరు చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ముందుగా ఒక పచ్చి కొబ్బరి సగం చిప్పని నేను ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా, చాలా మెత్తగా అంటే మెత్తగా బ్లైండ్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఒక క్లాత్ సాయంతో వడగట్టుకున్నామండి. వడగట్టుకుంటే మనకు చిక్కటి పాలు వస్తాయి కదా, కొబ్బరి తురుమంతా పైన ఉండిపోతుంది. మనకు పాలు ఎన్ని అవసరం అంటే ఒక పెద్ద గ్లాస్ కంటే కొంచెం తక్కువ పాలు అవసరము, కాబట్టి నేను ఒక సగం చిప్పనే చేశాను. ఇంకొంచెం కూడా దాంట్లో మిక్సీ జార్లో వాటర్ వేసి కూడా పట్టుకున్నాను. తర్వాత ఆ చిక్కని పాలన్నీ మనము పిండేసేసి పక్కన పెట్టుకుందాము. అయితే ఈ స్వీటు నేను సొంత ఆలోచనతో చేశానండి. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే ఎలా ఉంది అనేది మీరు కూడా చూస్తూ ఉండండి. మీకు ఫోన్లో టేస్ట్ తెలియదు, కాకపోతే చేసే విధానం అయితే మీకు చూపిస్తాను కదా, చూడండి. మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. చూసారా, అలా గట్టిగా పిండేసి పాలు పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మనము అన్ని కొలతలతో తీసుకుందామండి. దీనికి కావాల్సినవి ఒక కప్పు పంచదార అండి, తర్వాత ఒక సగం కప్పు గోధుమ పిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ, సౌజీ రవ్వ అంటారు కదా, అది బొంబాయి రవ్వ. తర్వాత ఒక 2 స్పూన్లంతా నెయ్యి కూడా తీసుకోవాలి, కొబ్బరి పాలు, దీనికి కావలసిన పదార్థాలు. చివరిలో కొంచెం నూనె కూడా అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, నెయ్యి కొంచెం 2 స్పూన్లు, మధ్య మధ్యలో అవసరమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి. నేనైతే ఫస్ట్ అంత వేసాను. ఆ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో ముందుగా బొంబాయి రవ్వ వేసి చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా దాన్ని ఆ నెయ్యిలో మంచిగా వేపాలండి. ఇది నేను సొంతంగా ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేసి చేసే వీడియోనండి, రెసిపీనండి. చూసారా, అది బొంబాయి రవ్వ వేగిన తర్వాత సగం కప్ అంతా, నేను కొలతలు కూడా చెప్తున్నాను, సగం కప్ అంతా గోధుమ పిండి అండి, మనము చపాతీ చేసుకునే గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు గోధుమ పిండి, ఒక కప్ ఏమో పంచదార అవసరం ఉంటుంది. గోధుమ పిండి కూడా చక్కగా మాడకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని బొంబాయి రవ్వని గోధుమ పిండిని చక్కగా వేపాలండి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కూడా వేపుకోవాలి, కాకపోతే అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. చూసారా, అలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, చక్కగా వాసన కూడా మంచిగా నెయ్యిలో వేగిన వాసన మనకు తెలిసిపోతుంది, అది వేగిందా లేదా అనేది. అలా అయిన తర్వాత నేను కొంచెం ఆ స్టవ్ మించి పక్కకు పెట్టి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేశాను. అప్పుడు మళ్ళీ స్టవ్ మీదకి మార్చేసి దాన్ని కలుపుతూ ఉండాలండి. మొత్తం ఇట్లా మనము గోధుమ పిండి చపాతీ కొరకు పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ మట్టుకు సిమ్లో పెట్టుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఇది స్వీటు చూసటానికి కొంచెము డిఫరెంట్ అయిపోయింది, కానీ తినటానికి మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకొని మనము మరి లేత పాకమేనండి, ముదురు పాకం అవసరం లేదు. నేను చూపిస్తూ ఉంటా పాకం. కొంచెం ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలన్నట్టు పాకాన్ని. మనకి ఇట్లా కొంచెం చేతులకు గ్రీజీగా రావాలి, ఇట్లా కొంచెం వస్తే సరిపోతుంది. లైక్ గులాబ్ జామ్ పాకులాగా తీసుకోవాలండి, అంతే. గులాబ్ జామ్కి మనం ఎలా తీసుకుంటామో పాకం అలా.
ఇది చక్కెర కరగగానే నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర చివరికి వచ్చింది కదా, ఇప్పుడు ఇలాచీ పౌడర్ మన టేస్ట్ తగినంత ఒక 2-3 ఇలాచీల పౌడర్ అంతా వేసాను. బాగా ఇట్లా ఉడికి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. అలా మరగాలి, మరిగి ఒక 2 నిమిషాలు అంతే. ఇంకొక 1 మినిట్ అయితే సరిపోతుంది మనకు పాకం. గులాబ్ జామ్ పాకం లాగానండి అంతే. ఇప్పుడు అట్లా కొంచెం అలా మనకు చేతికి అతుక్కున్నట్టుగా వస్తే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా మన ఇది ఉంది కదా, మనం గోధుమ పిండిలాగా చేసి పెట్టుకున్నది, దీన్ని చక్కగా ఒక చిటికెడే ఉప్పు వేసేసి దాన్ని కొంచెం మనకి ఎంత వీలైతే అంత మెత్తగా ఒత్తి పెట్టుకోవాలండి ఆ పిండినంతా. చాలాసేపు నేనైతే ఒక 15-20 మినిట్స్ చాలా ఒత్తానండి ఇట్లా. ఎందుకంటే దాంట్లో బొంబాయి రవ్వ కూడా ఉంది కదా, మనకు ఇట్లా విడిలిపోయే అవకాశం ఉంటుందని చాలా అంటే చాలా మెత్తగా కొంచెం నెయ్యి సాయం తీసుకొని మెత్తగా ఒత్తాను. తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా చేసేసుకోవాలి. కాకపోతే చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందంటే, నేను పాకంలో ఎక్కువసేపు నానిచ్చానండి. ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. నేనేమో మంచిగా పాకంతా దానికి స్వీట్కి పట్టాలి కదా అన్నట్టుగా కొంచెం ఎక్కువ టైం ఉంచేసరికి కొంచెం అవి విడిలిపోయినట్టుగా అయిపోయినాయి. చూసారా, నేను చేసిన క్వాంటిటీకి 12 అయినాయండి. ఒక కప్పు అంటే ఒక 100 గ్రాములు ఉంటుందండి. అది 150 గ్రాములు పంచదార, 100 గ్రాములు గోధుమ పిండి, 50 గ్రాములు బొంబాయి రవ్వనండి లెక్క ఇది. ఇప్పుడు ఇంకో మరొక ప్యాన్ పెట్టుకొని ఇవి వేపటానికి సరిపడా నూనె వేసేసుకొని వీటిని చక్కగా సిమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మంచిగా వేపాలండి. వేపిన తర్వాత కొంచెము ఆ వేడి కొంచెం ఉన్నప్పుడే మనం పాకంలో వేసేసుకోవాలి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంటెంట్ కనుక నచ్చితే షేర్ కూడా చేస్తూ ఉండండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి వీడియోలు చూసిన వాళ్ళు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. కొంచెము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసారా, అలా చాలాసేపు నానేసరికి కొంచెం అలా ఉంది, కానీ టేస్ట్ మాత్రము టేస్ట్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎలా ఉందో కామెంట్